మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినముకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలను ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆయన కానుక పెట్టి యొద్ద ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయుచున్న దినాలలో ఆయన కానుక పెట్టి యొద్ద అనగా దేవుని సన్నిధిలో, దేవాలయములో దేవుని చెంత చేరువారు వారు అర్పిస్తున్న అర్పణలను బట్టి, వారు అర్పిస్తున్న అర్పణల యొక్క విధి విధానాలను ప్రభు గుర్తెరిగి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరైతే ఆ యొక్క కానుక పెట్టెలో వారు వారి యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత వారు దేవునికి సమర్పించువారై ఉన్నారో, ఆ సమర్పించే విషయంలో దేవుడు వారి పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో, వారు ఏ విధంగా తమ దాతృత్వాన్ని దేవుని సన్నిధిలో వారు దేవుని సముఖమందు ఇచ్చువారై ఉన్నారో ప్రభువు గుర్తు చేయుచున్నారు. భక్తుడైన మార్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బీద విధవరాలు యొక్క 2 కాసులను గురించి, అనగా ఆమె స్థితిని గుర్తు చేశాడు. ఆమె యొక్క కార్యాన్ని, అనగా తాను బీద విధవరాలైనప్పటికీ దేవుడు తన పట్ల ఎటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు తన పట్ల ఎటువంటి ప్రేమను కనుపరచునై ఉన్నాడో ఇక్కడ మనము వాక్యములో చూడగలము. కాబట్టి ఇక్కడ భక్తుడైన దేవుని యొక్క బిడ్డలు, అంటే దేవాలయములోనికి చేరువారు, దేవుని సన్నిధిలో అర్పించు వారి యొక్క అర్పణ విధానం ఏదైతే ఉన్నదో దానిని ప్రభువు గుర్తు చేయుచున్నారు. అందుకనే ఇక్కడ ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను అంటున్నారు. అంటే ప్రభువు అక్కడ వచ్చువారు వారు చేయుచున్న కార్యాన్ని, వారి హృదయమందును ప్రవర్తన యందును ఎటువంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నారో ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్న మాట, ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి అంటున్నాడు. ధనవంతులైన వారు అనేకులు విశేషముగా సొమ్ము వేయుచున్నారంటే వారికున్న సమృద్ధిలో, వారికున్న ధనములో, దేవునికి ఇచ్చే విషయములో వారు వారి యొక్క విధి విధానాలను ప్రభు అక్కడ గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ ఒక బీద విధవరాలు
వచ్చి 2 కాసులు వేయగా, అక్కడ విశేషమైన ధనము కలిగిన వారు దేవునికి కానుకలిస్తున్నారు. ఆ సందర్భంలో ఒక బీద విధవరాలు ఆ యొక్క సన్నిధిలో ఆ కానుక పెట్టె యొద్ద ప్రభువు ఆమెను గుర్తించిన విధానము. కాబట్టి ఇక్కడ ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. అంటే ప్రభు అక్కడ విశేషముగా కానుకలు వేయుచున్న వారిని గూర్చి మాట్లాడారు. రెండవది, ఈ బీద విధవరాలు ఆ యొక్క సమయములో ఆమె తాను వేసిన ఆ యొక్క 2 కాసులను గూర్చి ప్రభు అక్కడ ప్రస్తావిస్తూ, తాను ఏ విధంగా అయితే తన హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క సన్నిధిలో తాను అర్పణ అర్పించేదై ఉన్నదో ప్రభు గుర్తు చేశారు. కాబట్టి ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచెను అంటున్నారు. అంటే ఆమె యొక్క స్థితిని, ఆమె యొక్క ఉద్దేశాన్ని, ఆమె యొక్క ఆలోచనను ఎరిగిన ప్రభువు ఆ సందర్భములో తన శిష్యులకు ఈ విషయాన్ని ఆయన గుర్తు చేయాలన్న తలంపు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు వారిని పిలిచేమంటున్నారు, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. అంటే తాను వేసింది 2 కాసులైనా కానీ తన యొక్క స్థితిని బట్టి, తన ఉన్న పరిస్థితులను బట్టి ఆమె యొక్క అర్పణ ప్రభువు అంగీకరించిన విధానము, ఆ అంగీకరించిన విధానాన్ని ప్రభువు అక్కడ వారికి గుర్తు చేశారు. అంటే నేడు నీవు నేను దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో నీవు ఏది విశేషముగా ఇవ్వగలుగుతున్నావు, ఏది విశేషముగా ఇవ్వగలిగి దేవుని యొద్ద నుండి నీవు దీవెనలను పొందుకోగలుగుతున్నావు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ అంటున్నారు. అంటే వాళ్ళు ఎలాగంట, వారికి కలిగిన సమృద్ధిలో వేశారు, వారికి ఉన్న దానిలో వేశారు, వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని బట్టి వాళ్ళు వేశారు. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అంటున్నాడు. అంటే లేమిలో అంటే తనకి ఏది లేకపోయినా దేవుడు తనకి ఏదైతే అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన ఆ యొక్క 2 కాసులను బట్టి ఆయన సన్నిధిలో ఆమె యొక్క దాతృత్వము. కాబట్టి ఇక్కడ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అంటున్నాడు. అంటే ఇక తన దగ్గర మరి దాచుకోవడానికి, ఉంచుకోవడానికి ఏమీ లేని పరిస్థితిలో ఆమె ఆ యొక్క కానుకను దేవాలయములో సమర్పించిన స్థితి. అంటే ఆమె ధారాళముగా తనకున్నదంతయు ఇవ్వడం అనేది అక్కడ జరిగిన విషయాన్ని ప్రభు గుర్తు చేసి, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను అంటున్నారు. తన జీవనమంతయు. అవును, నేడు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కలిగించిన దానిలో, దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో, మనము దేవునికి ఇచ్చే విషయంలో మనము ఎటువంటి ఉద్దేశాలను కలిగి ఉండాలో ప్రభువు ఇక్కడ ఈ యొక్క వాక్యము ద్వారా ఆయన గుర్తు చేయుచున్నారు. అవును, మన స్థితి దేవుని యొక్క దృష్టికి, అనగా మనమిచ్చే అర్పణ ఆయన దృష్టికి అంగీకృతము కాబడాలంటే మనము దేవుని ఎదుట ఎలాగైతే ఈ బీద విధవరాలు తనకున్నదానిలో ఏదియూ దాచుకొనక
దేవునికి తను అర్పించుకోగలిగినదో అటువంటి అర్పణా జీవితాన్ని ప్రతివారు కలిగి ఉండాలని ప్రభు గుర్తు చేస్తున్నారు. విశేషముగా మన అర్పణలను ఆయన గమనించువాడై ఉన్నాడు. ఏదైతే ఆ స్త్రీ తాను కలిగి ఉన్న దానిలో, తన లేమిలో దేవునికి ఇచ్చే విషయములో ఏమాత్రమును వెనుకడుగు వేయక ఆయన సన్నిధిలో తాను పొందుకోబోతున్న ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఆ దినాన్ని ప్రభు అక్కడ ఆ సముఖమందే ఆయన ప్రస్తావించడం జరిగింది. నేడు నీవు నేను సన్నిధిలో చేరినప్పుడు ఆయన సన్నిధిలో అర్పించే అర్పణల విషయములో, కానుకల విషయములో, దేవునికి ఇచ్చే విషయములో మన హృదయమందును ప్రవర్తన యందును మనము ఎట్టివారమై ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మార్కు ద్వారా తెలియజేయుచున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన సముఖమందు నిలిచి ఆయన పాదాల చెంత ఆయనకు ఇష్టలుగా ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడిచిన వారముగా ఆ దినాన ఆ విధవరాలు ఏ విధంగా అయితే తనకు కలిగినదంతయు దేవునికి ఇచ్చి ఆయన యొక్క మహిమను, కనికర కృపలను పొందుకోగలిగిందో నేడు నీవు నేను అట్టి విశ్వాసమును, అట్టి స్థితిని కలిగిన వారమై ప్రభు చెంత చేరి ప్రభు పాదాల చేత మనకు కలిగిన దానిని దేవునికి ఇచ్చుటలో ఏమాత్రమును వెనుకడుగు వేయక ఆయన ద్వారా ఆయన చేత ఆశీర్వదింపబడ్డ వారమై ఆ దినాన్ని ఆమె ఏ విధంగా అయితే ఆశీర్వాదాలు పొందుకోగలిగిందో నేడు మనము అటు రీతిగా ఆశీర్వదింపబడులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహించునని ఉదయకాల సమయమున తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, విశేషముగా అనేకులు వారికి కలిగి ఉన్న దానిలో నీ సన్నిధిలో సమర్పించి ఉన్నారు. అయ్యా, బీద విధవరాలు తన లేమిలోనైనా నీ సన్నిధిలో అర్పించిన అర్పణలను బట్టి, కానుకను బట్టి అయ్యా నీవు నీ శిష్యులతో తెలియచేస్తున్న మాట, వీరందరికంటే ఏమో అధికముగా ఇచ్చినని. నిజమే నాయనా, తన లేమిలో తాను నీ ఎడల చూపిన ప్రేమను బట్టి నేడు నేను ఈ స్థితిని కలిగిన వారమై మీకిచ్చు విషయములో మీ ద్వారా మేము పొందుకోబోయే ఆశీర్వాదాలు, దీవెనలు ఏవైతున్నావో వాటన్నిటిని మేము పొందుకొనుటకు అటు స్థితి మాకు దయచేయండి నాయన. మేము బలహీనలం ప్రభువా, బలపరచండి. మేము రోగులం ప్రభువా, స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. అయ్యా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదట వెతికేవారముగా, నీతో జీవించేవారముగా మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని నేటి సబాతు పరిచర్యలో నీ సన్నిధిలో చేరి నిన్ను ప్రార్థిస్తూ, స్తుతిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీరే పొందుకొనుమని, దినదీవెలతో నింపుమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము
నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.